హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు డిజైన్ వచ్చేసి ఇలా రెండింటి కాంబినేషన్లో తీసుకున్నానండి. సిల్వర్ కలర్, ఇంకొచ్చేసి గోల్డెన్ కలర్ బీట్ తీసుకున్నానండి. ఇవాళ రేపు చాలా ట్రెండింగ్ నడుస్తుంది కదా. లావెండర్ కలర్లో శారీస్ వచ్చేసి ఇలా సిల్వర్ ఇంకా ఆ జరీ థ్రెడ్, గోల్డెన్ కలర్ జరీ థ్రెడ్లో కాంబినేషన్లో వస్తుంది కదా. అయితే కన్ఫ్యూజన్ కాకుండా ఇలా ఈ మెథడ్లో చూపిస్తున్నానండి. డిజైన్ అయితే సూపర్ ఎక్సలెంట్ వస్తుంది. ఇలా ఫ్లవర్ బీడ్ తీసుకున్నానండి సిల్వర్ కలర్లో, అలాగే గోల్డెన్ కలర్లో ఇలా గోధుమ డిజైన్ ఉంటుంది కదండి. చూడండి ఎంత బాగున్నాయి డిజైన్ అయితే. ఈ బీడ్ అయితే నాకు చాలా నచ్చేసింది. చూడండి ఎంత బాగున్నాయి కదా. ఇదిగోండి ఇలా ఈ బీడ్ తీసుకున్నానండి. ఇంకొచ్చేసి సిల్క్ థ్రెడ్, మ్యాచింగ్ థ్రెడ్ ఉండాలి, కాటన్ థ్రెడ్ అండి. జరీ థ్రెడ్ తీసుకున్నాను, హెమ్మింగ్కి వాడతాం కదా ఆ నీడిలో అండి. అలాగే సీజర్, చాపీస్ అండి మార్క్ పెట్టుకోవడానికి, టేప్, గ్లూ. ఫ్రెండ్స్, ఈజీ మెథడ్లో చూపిస్తానండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూసేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ వచ్చేసి శాంపుల్కి అయితే క్లాత్ తీసుకున్నానండి. క్లాత్ పైన ఇలా ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ పళ్ళు స్టార్టింగ్ నుంచి మార్క్ పెట్టుకుంటూ రావాలండి. ఇదిగోండి ఫస్ట్ అయితే ఇక్కడ 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చాను, మళ్ళీ 1/2 ఇంచ్, మళ్ళీ 1 ఇంచ్, 1/2 ఇంచ్ ఇలా గ్యాప్ ఇచ్చి మార్క్ పెట్టుకుంటూ రావాలండి. ఇలా పెట్టిన తర్వాత నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ మార్క్ పెట్టిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇలా హెమ్మింగ్కి వాడతాం కదండి ఆ నీడిల్ తీసుకున్నాను చిన్నది. ఇలా వచ్చేసి కాటన్ థ్రెడ్ తీసుకున్నానండి. 2 వరుసలు వేసుకున్నాను. ఇలా వచ్చేసి మొత్తం 4 వరుసలు థ్రెడ్ అవుతుంది. పళ్ళు మ్యాచింగ్ ఉండేలా చూసుకోండి ఫ్రెండ్స్. ఇది కాటన్ థ్రెడ్ అనేసి ఇదిగోండి ఇలా లెంత్గా అయితే తీసుకున్నాను. చాలా ఈజీ మెథడ్ అండి. ఫస్ట్ వచ్చేసి గోల్డెన్ బీడ్ వేసుకుంటున్నాను, మళ్ళీ సిల్వర్ బీడ్ అండి. ఇదిగోండి మళ్ళీ ఈ బీడ్ గోల్డెన్ బీడ్. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న టిప్ అండి. ఇదిగోండి చూడడానికి అయితే ఎంత బాగనిపిస్తుంది కదా. ఇక్కడ ఈ ఫ్లవర్ బీడ్ కాకుండా పర్ల్ అయినా వేసుకోవచ్చు, లేదా మనం కావాలంటే గోల్డ్ బీడ్ అయినా ఏదైనా తీసుకోవచ్చు, రౌండ్ బీడు మన ఇష్టం. కానీ వర్క్ అయితే డిజైన్ అయితే చూడడానికి బాగుండాలి, అలా చూసి తీసుకోండి. నాకైతే ఇలా చాలా బాగా నచ్చేసింది. చూడండి ఇప్పుడే ఎంత బాగనిపిస్తుంది కదా. ఇదిగోండి ఇలా వేసిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ నుంచే వేసుకోండి పళ్ళు. నేను ఇక్కడ శాంపిల్ కదా మధ్యలో అయితే వేసి చూపిస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ 1 ఇంచ్ గ్యాప్ ఉంది, ఇక్కడ మార్క్ పెట్టిన దగ్గర ఇలా వేసుకుంటున్నాను. ఇదిగోండి ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఈ నీడిల్ అనేది బీడ్ లోపల నుంచి పైనుంచి తీసుకురావాలి. ఇదిగోండి ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ కింద లెంత్ వచ్చేసి 4 to 5 ఇంచెస్ లెంత్ ఉండేలా చూసుకోండి. చిన్నది పెట్టుకుంటే మళ్ళీ నాట్ వేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ఇదిగోండి ఇలా కింద ఇక్కడ లాస్ట్లో ట్రిమ్ చేసుకోవాలండి. బీడ్ హోల్ చిన్నవి ఉంటాయి కదా, కాటన్ థ్రెడ్ కదా, మళ్ళీ ఇక్కడ స్లిప్ కాకుండా ఉంటాయి. మళ్ళీ సేమ్ మెథడ్ సిల్వర్ బీడు, మళ్ళీ గోల్డెన్ బీడ్. ఇదిగోండి ఇలా ఈ గ్యాప్ మధ్యలో ఇలా వేసుకోవాలి. మళ్ళీ నీడిల్ అనేది ఇలా తీసుకురావాలండి. చూసారా చాలా ఈజీ మెథడ్ ఫ్రెండ్స్. కొద్దిగా థ్రెడ్ అనేది లెంత్గా వేసుకొని గబగబా ఇలా ఫస్ట్ స్టార్టింగ్ ఇలా బీడ్స్ అయితే ఇలా వేసేసుకోవాలి. చాలా ఈజీ మెథడ్. ఇదిగోండి ఈ 2 థ్రెడ్ ఉంటుంది కదా, ఈ థ్రెడ్ని చూసి ఇదిగోండి రెండింటిని ఇలా పట్టేసుకొని ఇలా రౌండ్గా ఇలా తిప్పేసి ఇలా నాట్ అయితే వేసుకోవాలండి. ఇదిగోండి నీడిల్ ఉంటుంది కదా, నీడిల్ ఎందుకు పెట్టుకోవాలంటే మనం ఇలా వదిలేస్తే నాట్ అనేది ఎక్కడంటే అక్కడ వచ్చేస్తుంది, మళ్ళీ కింది మళ్ళీ పై వరకు రాదు. నీడిల్ ఉంటే మనం ఎక్కడ కావాలి అక్కడ వరకు ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఇలా ఇక్కడ ఇలా నాట్ వేసేసుకున్నాం.
చూసారా ఎంత బాగా అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడే పళ్ళకి అయితే ఇంకా బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ ఇలా వేసుకున్న తర్వాత పళ్ళు మొత్తం ఇలా స్టార్టింగ్లో ఇలా మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ 150 స్టాండ్స్ సిల్క్ థ్రెడ్ ఇలా గ్లూ పెట్టేసి రెడీ చేసుకున్నానండి. సిల్క్ థ్రెడ్ వచ్చేసి మ్యాచింగ్ పళ్ళు శారీలో మ్యాచింగ్ ఉండేలా చూసుకోండి. ఇదిగోండి ఈ రెండింటి మధ్యలో ఈ గ్యాప్లో ఇలా థ్రెడ్ అనేది, ఈ సిల్క్ థ్రెడ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ లెంత్ వచ్చేసి 1 ఇంచ్ అన్న, 1 ఇంచ్ అయితే బేబీ కుచ్చు అయిపోతుంది. 1.5 ఇంచ్ అన్న, 2 ఇంచెస్ మన ఇష్టం ఎంత లెంత్ కావాలో అంతవరకు పెట్టుకోవచ్చండి. ఇదిగోండి హెమ్మింగ్కి వాడతాం కదా ఆ నీడిల్. ఇంకొచ్చేసి జరీ థ్రెడ్ వేసుకున్నానండి. ఎప్పుడైనా సరే టజిల్కి నాట్ అనేది మరి ఇక్కడ పైనుంచి కాకుండా కొద్దిగా లైట్గా కింద నుంచి వేసుకోవాలండి. ఎందుకంటే డిజైన్ అనేది ఆ టజిల్ లుక్ అనేది మారిపోతుందండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. అలా వేస్తే బాగుంటుంది. ఇక డిజైన్ ఫైనల్ లుక్ చూస్తే మీకే అర్థమైపోతుంది కదా. ఇదిగోండి ఇలా రౌండ్గా ఇలా తిప్పేసి ఇక్కడ జరీ థ్రెడ్ ఆప్షన్ అండి, మన ఇష్టము. ఇక్కడ గోల్డెన్ అయినా వేసుకోవచ్చు, లేదా జరీ థ్రెడ్ వచ్చేసి గోల్డెన్ సిల్వర్ అయినా వేసుకోవచ్చు. పళ్ళులో ఎక్కువ మటుకు సిల్వర్ వస్తే సిల్వర్, గోల్డెన్ వస్తే గోల్డెన్ కలర్ జరీ థ్రెడ్ తీసుకోవచ్చండి. ఇదిగోండి ఇలా మళ్ళీ నీడిల్ అనేది పైనుంచి కిందికి ఇలా తీసుకురావాలి. ఇక్కడ ట్రిమ్ చేసేస్తే సరిపోతుంది. ఇదిగోండి ఇలా ఎంత బాగా అనిపిస్తుంది కదా, చూసారా. పళ్ళకి మీరు ట్రై చేసి కమెంట్ చేసి చెప్పండి మరి మీకు ఎలా నచ్చిందో ఈ డిజైన్. ఓకేనా ఫ్రెండ్స్. ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉందండి. పళ్ళకి అయితే ఇంకా గ్రాండ్ లుక్, సూపర్ ఎక్సలెంట్ ఎలిగెంట్ డిజైన్ అనవచ్చండి. అలా అనిపిస్తుంది నాకైతే. మరి మీకు ఎలా అనిపిస్తుందో ఈ డిజైన్ ఒక చిన్న ప్రేమతో కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. దీని ప్రైస్ వచ్చేసి 350 to 450 ఏరియా వైజ్ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి. బాగా అనిపిస్తుంది కదా. థ్యాంక్ యూ.